పిల్లలు దయచేసి కూర్చోనండి. మనము ఈ ప్రత్యేకమైన కూటములో బహు శ్రద్ధగాను అలాగే ఆసక్తిగాను ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. ఎందుకనగా ప్రభువు కూడా మన మీద అలాగే ఆసక్తిగా ఉంటారు. లూదియా అనే స్త్రీ ఆసక్తిగా వాక్యం విన్నందువలన దేవుడు ఆమె హృదయాన్ని తెరచాడు. అలాగే కొండ మీద యేసు ప్రభు వారు ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజలు ఆసక్తిగా వాక్యం విన్నారు. అందువలన వారిని ధన్యులుగా చేసి పంపించాడు. అందుకనే ఆ కొండ మీదకు వెళ్ళిన ప్రజల్ని ధన్యులు అని అంటారు. ఎందుకంటే ఆసక్తితో దేవుని వాక్యము విన్నారు. కావున ప్రియులరా, మనం ప్రతి పూట దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని మన జీవితంలో చేస్తాడు. ఎందుకంటే ఎంతో కాలంగా ప్రార్థన చేసి ప్రార్థనతో సిద్ధపరచబడిన మీటింగ్స్ ఇవి. వీటిని మనం వాడుకుంటూ దేవునిని వేడుకుంటూ ఆయన ఆశీర్వాదం మనం పొందాలి. మరి ఉదయకాలం మీకు పాటల షీట్స్ ఇవ్వటం జరిగింది. మీలో ఎవరికైనా అందకపోతే మన సహోదరులు అందిస్తారు. మీ చెయ్యి పైకి చూపించండి, మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఇస్తారు. ఈ లోపల ఉన్న వాళ్ళు లోపల వాళ్ళకి ఇవ్వండి, బయట ఉన్నవాళ్ళు బయట వాళ్ళకి ఇవ్వండి. వీటిల్లో మొదటి పాట యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు అనే పాట. అందరూ చెప్పండి, యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు. మీరు కొంచెం ముందుకు రండి, ముందుకు రండి. మీరు ఇక్కడ లేడీస్ ముందు జరగండి అమ్మా, లేడీస్ ఇక్కడ రావాలి బాగా. ఇక్కడ వల్ల చాలా మంది అయిపోయారు. యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు, నాకు ఆశ్రయపురము నీవే కదా. పాడుకుందాము, అందరూ చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధన చేసుకుందాం. యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు, నాకు ఆశ్రయపురము నీవే కదా. నాకు ఆశ్రయపురము నీవే కదా. యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు, నాకు ఆశ్రయపురము నీవే కదా. నాకు ఆశ్రయపురము నీవే కదా. నీతి సమాధానమే నీ రాజ్యములో ఉండును. నీతి సమాధానమే నీ రాజ్యములో ఉండును. నీతి ధరింపజేసి నీ మహిమలో చేర్చినావు. నీతి ధరింపజేసి నీ మహిమలో చేర్చినావు. యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు, నాకు ఆశ్రయపురము నీవే కదా. నాకు ఆశ్రయపురము నీవే కదా. శాశ్వత జీవము నిత్యాశీర్వాదములు శాశ్వత జీవములు నిత్యాశీర్వాదములు
సియోనులో నుండి నీవు నా పైన కురిపించినావు. సియోనులో నుండి నీవు నా పైన కురిపించినావు. యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు. ఆశ్రయపురము నీవే కదా, ఆశ్రయపురము నీవే కదా. ఆయుష్కాలమంతా స్తుతించెదను. ఆయుష్కాలమంతా స్తుతించెదను. నీ చేతి నీడలో నన్ను సదాకాలం కాపాడెదావు. నీ చేతి నీడలో నన్ను సదాకాలం కాపాడెదావు. యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు. ఆశ్రయపురము నీవే కదా, ఆశ్రయపురము నీవే కదా. వచ్చిందండి అందరికి? ఒక్కసారి మీ పేపర్స్ లాగా ఊపండి. యేసయ్యా నీవే నాకు ఆశ్రయము. అందరం చప్పట్లు కొడుతూ పాడదాం ఇప్పుడు. యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు. ఆశ్రయపురము నీవే కదా, ఆశ్రయపురము నీవే కదా. యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు. ఆశ్రయపురము నీవే కదా, ఆశ్రయపురము నీవే కదా. నీతి సమాధానమే నీ రాజ్యములో ఉండును. నీతి సమాధానమే నీ రాజ్యములో ఉండును. నీ నీతి ధరింపజేసి నీ మహిమలో చేర్చినావు. నీ నీతి ధరింపజేసి నీ మహిమలో చేర్చినావు. యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు. ఆశ్రయపురము నీవే కదా, ఆశ్రయపురము నీవే కదా. శాశ్వత జీవమును నిత్యాశీర్వాదమును, శాశ్వత జీవమును నిత్యాశీర్వాదమును. సియోనులో నుండి నా పైన కురిపించినావు. సియోనులో నుండి నేను నా పైన కురిపించినావు. యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు. ఆశ్రయపురము నీవే కదా, ఆశ్రయపురము నీవే కదా. ఆయుష్కాలమంతా స్తుతించెదను. ఆయుష్కాలమంతా స్తుతించెదను.
నన్ను సదాకాలం కాపాడేదావు. నీ చేతి నీడలో నన్ను సదాకాలం కాపాడేదావు. యేసయ్యా నా తోడై ఉన్నావు, నాకాశ్రయపురము నీవే కదా, నాకాశ్రయపురము నీవే కదా. అందరము ప్రార్థన చేసుకుందాం మోకాళ్ళ మీద ఉండి. నీవే నాకు తోడు ప్రభా, నీవే నా ఆశ్రయపురము. మీ సన్నిధిలోనికి వచ్చినాను, మీ ఆత్మను మీ శక్తిని మాకు దయచేయండి ప్రభు అని అందరము పరిశుద్ధాత్మని మన మధ్యకు ఆహ్వానిస్తూ ప్రభువు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడాలని ప్రభువా నీ వాక్యము కొరకు మమ్మలను సిద్ధపరచండి. మీ వాక్కును మాకు దయచేయండి నాయన. మీ ఆత్మ సన్నిధిని, మీ ఆత్మ శక్తిని మాకు దయచేయండి ప్రభువా అని అందరము ప్రార్థన పూర్వకముగా, చిన్నపిల్లలు పెద్దవారు అందరము ప్రార్థనలో ఉందాం. ఎవరు కళ్ళు తెరిచి చూడవద్దు. అందరము మోకాళ్ళ మీద ఉండి ఆయనను మనం స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హృదయమంతటితో నేను నువ్వు సిద్ధం చేసుకో. నీ శరీరాన్ని నీ ఆత్మను దేవునికి అప్పగించుకుంటూ నీ వైపు చూస్తూ ఉన్నాను ప్రభువా అని మనల్ని మనము ప్రభువుకు సమర్పించుకుందాం. ఆయన సింహాసనం వైపు చూద్దాము. ఆయన బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కల కొరకు ఎదురు చూద్దాము. నా ఆత్మ నా ప్రాణము జీవం పొందాలి అని దేవుని యొక్క ఆశతో ఎదురు చూద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యతలపై తారాడినాత్మా పరిశుద్ధాత్మా తిగిరావా. యేసయ్యతలపై తారాడినాత్మా పరిశుద్ధాత్మా
పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో పనిచేయాలి. నీ వైపు చూస్తూ ఉన్నాము. మీ సన్నిధి కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీరు మాతో మాట్లాడండి. మీ సన్నిధిని మా మీదకి రానివ్వండి ప్రభువా. మా హృదయాలను తాకండి. ఆత్మ తాకుదల మా గుండెలను తాకాలి ప్రభువా. దేవుని శక్తి మా మీదకి దిగి రావాలి. మీ వైపు చూస్తూ ఉన్నాం. మీ వైపు చూస్తూ ఉన్నాం. మాపై దిగిరా మాపై దిగిరా పరిశుద్ధులైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనములు. మమ్మలను ప్రేమించి మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించుచున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు మా మధ్య కదలాలి, మమ్మలను తాకాలి, మమ్మలను ప్రేరేపించాలి. ఆత్మ కొరకు సిద్ధులుగా మమ్మలను చేయాలి ప్రభువా. ప్రభువా, ఈ వాక్యము ఎవరికి ఏమి కావాలో ఆ రీతిగా వాక్యము విరిచి మీరు పంచమని ప్రార్థిస్తూ ఉన్నాము. మాట్లాడేది మీరు, వినేది మేము. మీ సన్నిధిని మేము అనుభవిస్తూ మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం మాకు మీరు దయచేయండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని
నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందులరా, దేవుని వాక్యం చూసుకుందాం. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యోధా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును అనగా అనాకీల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. ప్రభునంతులరా, కాలేబు అనే వ్యక్తి ఎవరు అని మనం ఆలోచించినప్పుడు, ఉదయకాలం మనం ధ్యానం చేశాం. మోషే గారు కాలంలోనే ఈ కాలేబు అనే వ్యక్తి ఉన్నాడు. యెహోషువ, కాలేబులు వీరిద్దరూ సమకాలికులు. ఇతను ఎవరి కొడుకు అని చూస్తే, ఎవరి కొడుకు అని చూసాం? యెఫున్నె కుమారుడు. ఎవరి కొడుకు అండి ఇతను? యెఫున్నె వాళ్ళ తండ్రి పేరు. యెఫున్నె అంటే మరి ఆ భాషలో అర్థం ఏమిటో చూసాం. ఒకటి, ప్రత్యేకించబడిన వాడు. 2, స్థిరపరచబడిన వాడు అని చూసాం. అనగా కాలేబు ఇశ్రాయేలీల ప్రజలతోనే ఉంటున్నాడు, కానీ వారి పాపములలో దేనిలో పాలు పంపులు లేకుండగా ప్రత్యేకముగా ఉన్నాడు. దేవుని కొరకు స్థిరముగా ఉన్నాడు. అందుకనే నిండు మనసుతో దేవునిని వెంబడించిన వ్యక్తి. పిల్లరా, ఒక వ్యక్తికి భక్తి రావాలి అనంటే మనము యథార్థముగా ఉండి దేవుణ్ణి అడిగితే భక్తి వస్తుంది. రెండవది, మన కుటుంబము అనగా మన తల్లిదండ్రులు మంచి ప్రార్థనా పరులై ఉంటే వారి ద్వారా కూడా మనకు బలమైన భక్తి వస్తుంది. ఇక తల్లిదండ్రులు ప్రార్థనా పరులై ఉండి వారి పిల్లలు కూడా ప్రార్థనా పరులై ఉంటే వారు ఇంకా బలమైన వారుగా మారతారు. ఈ కాలేబు మరి వాళ్ళ తండ్రి కూడా విశ్వాసములో ఉన్న వ్యక్తి. అలాగే ఇతను కూడా నిండు మనసుతో దేవునిని వెంబడించిన వాడు. ఇది అతని పేరు, అతని తండ్రి పేరు. యెఫున్నె కుమారుడు కాలేబు. అయితే ఇతని వంశం ఏమిటి? అసలు ఒక వ్యక్తి మనకున్నాడంటే ఆ వ్యక్తి చుట్టూ ఆ డీటెయిల్స్ మనం పట్టుకోవాలి. అప్పుడు అతని గూర్చి కూలంకషంగా మనకు తెలుస్తుంది. ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకత ఏమిటో కూడా మనకు తెలుస్తుంది. ఈ యెఫున్నె కుమారుడగు కాలేబు, ఇతని వంశం ఏమిటి అని చూస్తే 14వ అధ్యాయంలో ఉందో చూడండి. 14వ అధ్యాయము 14వ వచనంలో ఉంది చూడండి.
కాబట్టి కాబట్టి హెబ్రోను హెబ్రోను ఎఫున్నే అను ఎపున్నే అను కెనజీని కుమారుడైన కెనజీయుని కుమారుడైన కాలేబునకు కాలేబు. ఇక్కడ కొంచెం ఇంకా లోతుగా వెళుతున్నాం. ఈయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇతని వంశము ఎవరి వంశం అంటే కెనజీయ వంశము. ఎవరి వంశం అంటే అది కెనజీయ వంశము. ఇప్పుడు మనం చెప్పాలంటే అతని వంశం పేరేమో కెనజియా, అతని తండ్రి పేరేమో యెఫున్నె, అతని పేరు కాలేబు. ఇది ఒక సీరియల్. అంటే ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తికి తండ్రి ఉంటాడు, ఆ వ్యక్తికి వంశము ఉంటది, మరలా అదే వ్యక్తికి ఆ రోజుల్లో గోత్రము కూడా ఉంటది. ఈ 4 తెలిస్తే ఇతను అసలు ఎలాంటి వాడో మనకు పూర్తిగా అర్థమైపోద్ది. ఇతను ఏ వంశానికి సంబంధించిన వాడని మనం వింటున్నాం? కెనజీయుడు, కెనజీయ వంశము. ఏమిటి దీనికి ఏమైనా అర్థం ఉందా అని అంటే, కెనజీ వంశం అంటే అర్థం ఏంటంటే వేటగాడు అని అర్థము. వేటగాడు అంటే వేటాడే వ్యక్తి. ఏమిటి వేటాడటం అనంటే? వేటాడటం అనంటే మనకు బాగా తెలుసు. అడవిలోనికి పోయి జంతువులు వెంటబడి ఆ జంతువులను పట్టుకొని తీసుకొని వస్తే వేటాడటము అని అంటాము. అలాగే సముద్రంలోనికి పోయి ఆ వల వేసి చేపలు పట్టుకొని వస్తే దానిని కూడా వేటాడుట అంటారు. వేటకు వెళ్ళారు అంటారు. జాలర్లు సముద్రంలోకి వెళితే వాళ్ళ ఇళ్ళ దగ్గర పలానా వాళ్ళు లేరమ్మా అని అంటే వాళ్ళు ఏమంటారంటే వేటకి వెళ్ళారయ్యా అంటారు. అంటే సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళారు.